పరిశుద్ధ గ్రంథంలో నుండి అపోస్తలుడైన పౌలు కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక మొదటి అధ్యాయం 1-2 వచనములు అందరూ కలిసి చదువుకుందాం. కొరింథీయులకు రాయబడిన మొదటి పత్రిక 146వ పేజీలో ఉంటుంది. ఇంకా పేజీస్ తిరుగుతా సౌండ్ వస్తుంది. 1 minute అందరు తీసుకున్నారండి? ఇంకా తీస్తున్నారు. పేజ్ నెంబర్ 146. ఓకే, చదువుదాం. దేవుని చిత్తము వలన యేసుక్రీస్తు యొక్క అపోస్తలుడుగా ఉన్నట్టుకు పిలువబడిన పౌలును, సహోదరుడైన సోస్తెనేసును, కొరింథీలోనున్న దేవుని సంఘమునకు అనగా క్రీస్తు యేసునందు పరిశుద్ధపరచబడిన వారై పరిశుద్ధులుగా ఉండుటకు పిలువబడిన వారికిని మనకును ప్రభువుగా ఉన్న మన ప్రభు అయిన యేసుక్రీస్తు నామమున ప్రతి స్థలములో ప్రార్థించు వారందరికీ శుభమని చెప్పి వ్రాయినది. చిన్న ప్రార్థన చేసుకుందాం. యెహోవా మా ప్రభువా, మా బలమా, మా ఆశ్రయదుర్గమా, మా అందరి విమోచకుడ, నా నోటి మాటలు మా అందరి హృదయపు ధ్యానము నీ దృష్టికి అంగీకారము లగునుగాక. ఆమెన్. ప్రభునందు ప్రేమించబడిన ప్రియమైన క్రైస్తవ సంఘమా, ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో మీకు అందరికీ శుభములు కలుగునుగాక. 30 సంవత్సరాల క్రితం దేవుని మహిమార్థమై ఏర్పరచబడినటువంటి మేడగది సహవాసాన్ని దేవుడు అంచెలంచెలుగా ఆశీర్వదించి అభివృద్ధి పొందించి ఇంతమంది విశ్వాసుల సమూహాన్ని దేవుడు తన నామ ఘనత కొరకు, మహిమ కొరకు ఏర్పాటు చేసుకున్నందుకై దేవునికి కృతజ్ఞత చెల్లిస్తున్నాం. అదే సందర్భంలో మేడగది సహవాసము ఏర్పరిచి సంఘ పరిచర్యను నిర్వహించి అనేక ఆత్మలకు ఆత్మీయ తల్లిదండ్రులుగా ఉండటానికి దేవుని పిలుపు చేత ఏర్పరచబడిన సహోదరులు బర్నబా ప్రసాద్ అన్న గారికి, సత్యమణి గారికి ప్రభునామపేట శుభములు, వందనాలు తెలియజేస్తూ ఉంటున్నాను. ప్రియులారా, కొరింథీ పత్రిక మొదటి పత్రిక ఎన్ని అధ్యాయాలు ఉన్నాయి? 16 అధ్యాయాలు ఉన్నాయి. 16 అధ్యాయాలు. ఇందులో కొరింథీ సంఘాన్ని గురించినటువంటి ఆలోచనకు వస్తే, సంఘం అంటే ఏంటో మొట్టమొదటిగా మనకు ఒక స్పష్టమైనటువంటి అవగాహన ఉండాలి. సంఘం అంటే ఏంటి? గ్రీకు భాషలో ఎక్లేసియా అనేటటువంటి పదాన్ని వాడడం జరిగింది. ఎక్లేసియా అని అంటే అర్థం ఏంటంటే దోస్ హూ ఆర్ కాల్డ్ అవుట్ ఫ్రమ్ అని. దోస్ హూ ఆర్ కాల్డ్ అవుట్ ఫ్రమ్, పిలువబడినటువంటి వారు. ఎక్కడి నుండి పిలువబడ్డారు అని అంటే, తీసి పట్టుకోనా లేకపోతే, పిలువబడినటువంటి వారు సమాజంలో నుండి పిలువబడిన వారు, సమాజానికి భిన్నంగా ప్రత్యేకించబడినటువంటి వారు. ఇది ఆ పిలుపులోని యొక్క ఉద్దేశం. సంఘం అనగా భావం. ఇప్పుడిద్దరు సహకారులను ఈ చోట ప్రతిష్ఠించడం జరిగింది. వారిని కూడా ఏమంటున్నారంటే డీకన్స్ అని అంటున్నారు. డీకన్స్ అని అంటే గ్రీకు భాషలో డయాకోనియా అనేటటువంటి పదం వాడబడింది. డయాకోనియా మీన్స్ వన్ హూ సర్వ్స్ ఎట్ ద టేబుల్ అని. బల్ల యొద్ద పరిచర్య చేసేటటువంటి వాడిని డీకన్ అని అంటారు. ప్రభు అన్నారు, భోజనంకు పంక్తిలో కూర్చొని భోంచేవాడు గొప్పోడా, బల్ల యొద్ద పరిచర్య చేసేవాడు గొప్పోడా అని అంటాడు. సో ఎవరు గొప్ప? భోజనం చేసేవాళ్ళు గొప్ప, పరిచర్య చేసేవాళ్ళు గొప్ప. సో సేవకుడు డీకన్ అని అంటే అర్థం ఏంటంటే బల్ల దగ్గర పరిచర్య చేయాలి. ఎందుకనంటే ఇది దేవుని యొక్క సంఘం. సో ఇది సంఘాన్ని గురించినటువంటి ఒక స్పష్టమైనటువంటి అవగాహన మనకు ఉండాలి. అయితే ఇక్కడ కొరింథీ సంఘాన్ని గురించి మాట్లాడుకుంటున్నప్పుడు, కొరింథీ సంఘం అనేటటువంటిది చాలా పెద్ద పట్టణంలో ప్రమాదకరమైన స్థితిలో ఉన్నటువంటి సంఘం. ఈ సంఘం ఆవిర్భవించడం అనేటటువంటిది జరిగినప్పుడు ప్రసాదన్న గారిని అడిగాను. అక్కడ విగ్రహారాధన జరుగుతున్నటువంటి పరిస్థితుల దగ్గర
దేవుని యొక్క నామఘనత కొరకు నిలబడి స్వార్థ పరిచర్య చేసి కొన్ని ఆత్మలు దేవుని కొరకు సంపాదించడం అనేది ఉందే, అది ఛాలెంజింగ్ ఇష్యూ, సవాల్తో కూడినటువంటి పరిచర్య. సో ఇక్కడ దేవుని యొక్క ఏర్పాటును బట్టి వారు నిలబడగలిగారు, దేవుడు నిలబెట్టాడు, పరిచర్య జరిగిస్తూ వచ్చారు. అయితే సంఘం యొక్క విస్తరణ దగ్గర 30 సంవత్సరాల ఈ వార్షికోత్సవాన్ని మనం నిర్వహించుకునేటటువంటి సందర్భంలో కొరింథీ సంఘాన్ని గురించి కొన్ని మాటలు మీకు టూకీగా చెప్పి వర్తమానంలోనికి వెళ్ళాలని నా ఉద్దేశం. ఎందుకు అనంటే ఈ కొరింథీ సంఘంలో గురించి ఆలోచన చేస్తుంటున్నప్పుడు ఈ సంఘం యొక్క ఆవిర్భావానికి దేవుడు వాడుకున్నటువంటి వ్యక్తులు మనకు తెలియాలి. ఎవరిని వాడుకున్నాడు దేవుడు అనంటే, ఆ రోజుల్లో రోమాలో పరిచయం చేస్తుండి రోమా నుండి తరమబడినటువంటి ఒక కుటుంబం ఉంది. ఎవరో ఆ కుటుంబం? అకుల, ప్రిస్కిల్లా. వారిద్దరూ రోమా పట్టణం నుండి తరంబడితే కొరింథీ పట్టణానికి వచ్చి స్థిరపడినటువంటి వారు. అట్ ది సేమ్ టైం ఏథెన్స్ పట్టణంలో గొప్పగా దేవుని కొరకు చాలా ఆవేశంతో వాక్య పరిచయం చేస్తున్నటువంటి పౌలు గారు ఉన్నారు. ఆయన సహకారి శీల అక్కడ కనబడతారు. వీరెవరు అనంటే ఏథెన్స్ పట్టణంలో బహుగా పరిచర్య చేసిన, గొప్ప సువార్త పరిచర్య వారు జరిగించిన నిరాకరించబడినటువంటి దైవసేవకులుగా కనబడతారు. ఇప్పుడు ఆలోచన చేయండి, ఒక కుటుంబం, నిరాశపడినటువంటి ఒక సేవకుడు, వారితో పాటు ఇద్దరు సహకారులను దేవుడు సమకూర్చి కొరింథీ సంఘాన్ని నిలబెట్టడానికి దేవుడు వాడుకున్నాడు. సో ఇక్కడ మనకు జ్ఞాపకం చేసుకోవాల్సింది ఏంటనంటే, మనం ఈరోజు ఈ స్థాయిలో నిలబడ్డాం అనంటే మన గొప్పతనం కాదు, నాట్ బికాజ్ ఆఫ్ అవర్ ఎబిలిటీ. గుర్తుపెట్టుకోవాలి, దేవుని యొక్క కృపను బట్టే నిలబడగలగాం. సో ఇక్కడ వీరి కలయికను గురించి మనం ఆలోచన చేస్తూ ఉన్నప్పుడు వారు సంఘంలో వచ్చి పరిచర్య చేశారు. సంఘాన్ని వారు విస్తరించడం అనేటటువంటిది కొరింథీ పట్టణంలో జరుగుతున్నటువంటిది. సో వీళ్ళకు ఫ్యామిలీ రిలేషన్ గురించి ఆలోచిస్తున్నప్పుడు ఒక డిస్టర్బ్డ్ ఫ్యామిలీ, అకుల, ప్రిస్కిల్లా అక్కడ నుండి వచ్చినారు. ఒక నిరాశాజనకమైన పరిస్థితిలో ఉన్నటువంటి ఒక సేవకుడు, వీళ్ళిద్దరి కలయికను దేవుడు తీసుకుని వచ్చి ఈ సంఘం యొక్క ఆవిర్భావానికి దేవుడు అక్కడ ఆయన పునాది వేసినట్టుగా చూస్తాం. అయితే చాలా సందర్భాల్లో మనకేమనిపిస్తుంది అని అంటే, ఒక డిస్టర్బ్డ్ ఫ్యామిలీ అని చెప్పానుగా, నిరాశపడినటువంటి సేవకుడు అని చెప్పానుగా, ఇలాంటి వ్యక్తులను దేవుడు తన పరిచర్యలో ఫ్రంట్ లైన్లో పెడతాడు, మొదటి స్థానంలో ఉంచుతాడు. అట్లా అని చెప్పి ఒక విశ్వాసి దేవుని పరిచర్య చేయడానికి వచ్చినప్పుడు ఆ డీకన్ గానో, సేవకుడు గానో, పరిచారకుడు గానో ఉన్నప్పుడు ఇలా కాలు రెగడైనానికిలే, దేవుని సన్నిధిలో వినమ్రంగా పరిచర్య చేయాలి. సో ఇక్కడ ఈ సంఘాన్ని గురించి మాట్లాడుతున్నప్పుడు పౌలు గారు మొదటి మాటల్లోనే ఆయన ఏమన్నారని అంటే, సహోదరులారా, మిమ్మల్ని పిలిచిన పిలుపుని మీరు చూడండి. ఈ పత్రికలోనే ఉన్నారుగా 26, 27 వచనాలు ఏంటి? సహోదరులారా, మిమ్మల్ని పిలిచిన పిలుపును చూడుడి, మీలో లోకరీతిని జ్ఞానులైనను, ఘనులైనను, గొప్ప వంశపు వారైనను పిలవబడిన. సో ఇప్పుడు పరిచర్య కొరకు దేవుడు మనల్ని పిలిచాడు. మనం ఎవరు ఇప్పుడు? మనం జ్ఞానులు కాదు, గొప్ప వంశం వారు అంతకంటే కాదు, ఇంకా గనులైనటువంటి వారు అంతకంటే కాదు. కానీ దేవుడు మనల్ని ఎన్నుకున్నాడు. దేవుని యొక్క ఎన్నిక ఎలా ఉంటుందో చెప్పడానికి పౌలు గారు ఈ మాటలు రాశారు. ఎందుకు దేవుడు గొప్ప వంశం వారిని ఎంచుకోలే, ఘనులైన వారిని ఎంచుకోలే? ఎందుకు ఎంచుకోలేదు అని అంటే, దేవునికి ఇష్టం లేనటువంటి ఒక గుణం ఒకటి ఉంది. ఏంటో తెలుసా? దేవుడు అహంకారులను ఎంత మాత్రం ఓర్చుకోలేడు. ఆయన అహంకారులను ఎదిరించి దీనులకు తన కృపను అనుగ్రహించేటటువంటి దేవుడు. కాబట్టి వారి విషయంలో దేవుని యొక్క చిత్తాన్ని ఇక్కడ ఆయన జ్ఞాపకం చేశాడు. నేను ఈరోజు ఇక్కడ నిలబడి ఉన్నాను, దేవుని యొక్క వాక్యాన్ని చేతపట్టుకొని ఇలా నిలబడ్డాను అనంటే నాకున్నటువంటి అర్హత ఏంటి? నాకున్నటువంటి వాస్తవమైనటువంటి ఆధిక్యతలు ఏంటి
అని అంటే ఏమీ లేవు, ఒక్కడే తప్ప. ఏంటో చెప్పండి? అది క్రీస్తు యేసు తప్ప మరొకటి కాదు. ఎవరిని బట్టి నిల్చున్నాను? ఇక్కడ నా ప్రభువుని బట్టి నేను నిలుచుకున్నా. ఎన్నిక లేని వాడును, నీచులైనటువంటి వారిని, గణహీనులైనటువంటి వారిని దేవుడు ఎన్నుకున్నాడు అన్న మాట దగ్గర ఆయన ఎన్నికలో నేను ఉన్నాను అనగానే అర్థమవ్వాల్సింది క్రీస్తు తప్ప మరొకటి కాదు. ఇందాక గలతీ పత్రిక చదివించారు. అక్కడ నేను క్రీస్తు యేసు కొరకు సిలువ వేయబడి ఉన్నాను, జీవించేవాడును ఇకను నేనుగాను క్రీస్తు కొరకే నేను బ్రతుకుతున్నాను. సో విశ్వాస యొక్క ఆ విశ్వాసత లేక దృఢ నిశ్చయత ఏంటనంటే ప్రభు నిన్ను ఎన్నుకున్నాడు, అందును బట్టి మీరు ఇక్కడ ఉన్నారు అని. అయితే చాలా సందర్భాల్లో మనం గమనించాల్సిన సంగతి ఇక్కడ ఏంటి అని అంటే, కొరింథీ సంఘాన్ని దేవుడు సమకూర్చినప్పుడు ఇలాంటి వారితో సమకూర్చాడు. ఎవరితో? ఎన్నిక లేని వారిని, నీచులైన వారిని, గణహీనులైన వారిని, జ్ఞానహీనులైనటువంటి వారిని, ఇలాంటి వారందరినీ తీసుకొచ్చి సంఘంగా కట్టాడు. ప్రసాద్ అన్న చెప్తుంటే నాకు ఆశ్చర్యం వేసింది. ఏంటి అని అంటే, అటు వెళితే ఆ వైపున అరటి పండ్లు అమ్మేవాళ్ళు కానీ, కొబ్బరికాయలు అమ్మేవాళ్ళు కానీ, వేరే రకాలైన పరిస్థితులు అక్కడ వ్యాపారం చేసుకునే వాళ్ళందరూ సహవాసానికి వచ్చే మన ఫెలోషిప్లో ఉన్నటువంటి వాళ్ళు. ఎంత సంతోషం వేస్తుందో. కొరింథీ పట్టణం ఆ రోజు సమకూర్పు దగ్గర, ఈరోజు కూడా జరుగుతున్నటువంటి పరిచర్య దగ్గర సిమిలారిటీస్ కనబడుతున్నాయి. లేఖన భాగంలోనికి వచ్చేసినట్లయితే ఆ రోజు కొరింథీ సంఘాన్ని గురించి ప్రభు చెప్పినటువంటి మాటలు తర్వాత అధ్యాయాలకు మనం జ్ఞాపకం చేసుకుంటాం వాటిని. లేదు ముందుగా పరిశీలన చేయాలంటే అపోస్తల కార్యం గ్రంథానికి రండి, 18వ అధ్యాయం 10వ వచనం చదవండి. ఈ మాట పట్టుకోండి. ఈ పట్టణములో నాకు బహుజనం ఉంది. అంటే కొరింథీ పట్టణంలో దేవుని సంఘం చాలా పెద్దది అని చెప్పడం, బహుజనం ఉన్నారంటే చాలా పెద్దది అని చెప్పడం. కొంచెం పైకి వచ్చి 8వ వచనంలో చూడండి, ఇంకేం రాశాడో. అనేకులు ప్రభువుని నమ్మారు, బాప్తిసం పొందారు. పట్టణంలో నాకు బహుజనం ఉన్నారు, అనేకులు ప్రభువును విశ్వసించారు. ఈ మాటలు ఒక విశ్వాసిని, ఒక సేవకుని ఎంతగా ప్రోత్సహిస్తాయి, ఎంకరేజ్ చేస్తాయి అని అంటే అంతా ఇంత కాదనమాట. సో ఇక్కడ ఈ మాటల దగ్గర మనం ఆలోచన చేసినప్పుడు కొరింథీ సంఘం ఆవిర్భావం ఇలా ఉంది, ఆ సంఘం యొక్క ఆవిర్భావం అలా ఉంది. అయితే సంఘం విస్తరించుతున్న తర్వాత ఈ సంఘం ఏర్పడినటువంటి 4 సంవత్సరాలకు ఈ పత్రిక రాశారు పౌలు గారు. 4 సంవత్సరాలు ఎక్కడి నుండి రాశారు అని అంటే, ఆయన ఎఫెస్లో ఉండగా ఈ పత్రిక రాశారు. ఎఫెస్లో ఉన్నాడు. సో ఎఫెస్లో ఉన్నటువంటి పౌలు గారికి కొరింథీలో ఉన్నటువంటి పరిస్థితులు తెలిసాయి. కొరింథీ పట్టణంలో, కొరింథీ సంఘంలో ఉన్న పరిస్థితులు తెలిసాయి. కాబట్టి పౌలు గారు ఆ కొరింథీ పట్టణానికి ఈ లేఖ వ్రాసినట్టుగా మనం గమనిస్తుంటున్నాం. ఆయన రాస్తూ చెప్పినటువంటి మాటలు ఏంటి అని అంటే, కొరింథీ పత్రిక మీకు 16 అధ్యాయాలు ఇందాకే చెప్పానుగా, దాన్ని ఒక 3 భాగాలు చేసుకుందాం, 3 పార్ట్స్ చేసుకుందాం. ఫస్ట్ 6 చాప్టర్స్, మొదటి 6 అధ్యాయాలు కొరింథీ పత్రికలో మనం గమనించాల్సింది ఏంటి, దానికి ఒక టైటిల్ పెట్టుకుందాం. ఏంటంటే, సంఘంలో కొన్ని సరికానటువంటి పనులు జరుగుతున్నాయి. ఇన్ అదర్ వర్డ్స్, సంఘంలో కొన్ని తప్పుడు పనులు జరుగుతున్నాయి, వాటిని సరిచేయడానికే పౌలు గారు ఈ లేఖ రాశారు. పౌలు గారు ఎన్ని పత్రికలు రాశారు? ఏంటండి 14 పత్రికలు రాశారు, ఇబ్రీ పత్రికతో పాటు. పత్రికలు రాయడం వల్ల ఉద్దేశం ఏంటి? ఈ ప్రతి సంఘంలో ఏదో ఒక లోటు ఉంది, ఏదో ఒక లోపం ఉంది, ఏదో ఒక తప్పు ఉంది. దాన్ని సరిచేయడానికి రాయడమే. ఇప్పుడు ఒక 40-50 సంవత్సరాలకు పైబడినటువంటి వాళ్ళు ఎవరైనా పూర్వదినాల్లో హాస్టల్స్లో మనం చదువుకొని ఉంటే మీకు అర్థమవుద్ది.
ఏంటంటే మీ తల్లిదండ్రులు మీకు లేఖలు రాసి ఉంటారు, ఇంటి దగ్గర నుంచి ఉత్తరాలు రాసి ఉంటారు. ఆ ఉత్తరాల్లో విశ్వాసులైతే ఖచ్చితంగా బైబిల్ కొటేషన్ ఒకటి ఇచ్చి దేవుని ఆదరణకరమైన ప్రోత్సాహకరమైన మాటలు రాస్తారు. నాయన నువ్వు ధైర్యంగా ఉండు, బాగా చదువుకో, దేవుడు వివేకం ఇస్తాడు, జ్ఞానం ఇస్తాడు, ఇలా ప్రోత్సాహకరమైన మాటలు చెప్తారు. సో ఇది ఆనాటి మన ఉత్తర ప్రత్యుత్తరాల్లో మనకు కలిగినటువంటి ఎంకరేజ్మెంట్. అదే రీతిగా పౌలు గారు సంఘంలో జరుగుతున్నటువంటి పరిస్థితులు సరిచేయడానికి ఈ లేఖలు రాశారు. ప్రతి లేఖ అలాగే కనబడుతుంది. సో మొదటి 6 అధ్యాయాలకి ఏం టైటిల్ చెప్పుకున్నాం? సంఘంలో కొన్ని తప్పుడు పనులు, సరికానటువంటి పనులు జరుగుతున్నాయి, వాటిని సరిచేస్తూ పౌలు గారు ఈ లేఖ రాశారు. అంటే ఇక్కడ ఏం జరుగుతుంది అనేది తర్వాత మరలా మనం ఆలోచిద్దాం. సంఘంలో సరిగానటువంటి పనులేంటి? సరే ఇక్కడే చెప్తాను, మీరు ఎందుకు నా తట్టు అలా చూస్తారు? సంఘం గురించి పైనే చెప్తాడు. సంఘంలో కలహములు, విభేదాలు ఉన్నాయి, వాటిని సరిచేస్తూ పౌలు గారు ఈ లేఖ రాసినట్టుగా మనం లేఖనంలో గమనిస్తుంటున్నాం. అయితే ఇక్కడ సంఘంలో సరిగానటువంటి పరిస్థితి ఏంటి, సరిగానటువంటి పరిస్థితి ఏంటి ఈ అధ్యాయంలోనే కనబడుద్ది. మీరు బాగా చదువుకుంటే ఇందులో నేను చెప్పినటువంటి మాట మీకు అర్థమవుద్ది. ఉదాహరణకి ఇలా చెప్తాను, మీలో ఒకడు జారత్వం చేస్తున్నాడట, వానిని మీలో నుండి దూరపరచండి, సంఘంలో నుండి వాడిని వెలివేయండి. ఇంకో మాట చెప్తాం, మీలో కక్షలు కలవని, వ్యాజ్యములు కలవని. అంటే వ్యాజ్యాలంటే ఈరోజు భాషలో కోర్టు కేసెస్లో తగాదాల్లో ఉన్నారని దాని అర్థం. సో కాబట్టి ఇలాంటి పరిస్థితులు మీరు సరి చేసుకోవాలి, సంఘంలో ఉండడానికి లేదు. ఇందాక చెప్పా, సమాజానికి వెలుపట సమాజానికి భిన్నంగా లేక ప్రత్యేకంగా బ్రతకడానికి దేవుడు ఏర్పాటు చేసుకున్నదే సంఘం అని. మరి ఇలాంటి సంఘంలో ఈ కలతలు, కక్షలు, విభేదాలు ఉన్నట్టుగా ఆయన చెప్పాడు. దాన్ని సరిచేయడానికి రాసిన లేఖ ఇది. ఈ 6 అధ్యాయాలు ఇది కనబడింది. ఆయన రెండవ భాగం చెప్తాను, 7 నుండి 10 అధ్యాయం ఈ కొరింథీ పత్రిక. ఇందులో మనం గమనించేది ఏంటంటే కొరింథీయులకు కొన్ని అనుమానాలు ఉన్నాయి, డౌట్స్ ఉన్నాయి. ఈ అనుమానాలను నివృత్తి చేస్తూ పౌలు గారు రాశారు. అనుమానాలు అంటే ఎలా ఉంటాయి ఇందులో మీరు గమనించవచ్చు. 7 నుండి 11 అధ్యాయాలు అనగానే 10 అధ్యాయాలు అనగానే మీకు తెలుస్తుంది, బైబిల్ చదివినటువంటి వారికి అర్థమవుతుంది. ఏంటంటే ఇది కరెక్టా, ఇది రైటా, ఇది రాంగా, ఇది చేయొచ్చా, ఇది చేయకూడదా, ఇలాంటివి ఈ అధ్యాయాల్లో మనం గమనిస్తాం. సో ఇక్కడ దీని గురించి ఆలోచన చేసినప్పుడు ఏవి సరైనవో ఏవి సరికానువో తెలియజేస్తూ పౌలు గారు ఈ భాగంలో రాశారు. ఏవి సరైనవో ఏవి సరి అయినవి కావో చెప్తూ రాశారు. సంఘంలో ఉండకూడని విషయాలు. మూడవది 11 నుండి 16 అధ్యాయాలు. ఈ 11 నుండి 16 అధ్యాయాల్లో మనం చూసేది ఏంటనంటే వారు చేసే పని సరైనదే, కానీ చేసే విధానం సరైనది కాదు. అర్థమైంది? చేసే పని సరైనదే, చేసే పద్ధతి కరెక్ట్గా, విధానం కరెక్ట్గా. ఇందులో కొన్ని కనబడతాయి. బైబిల్ బాగా చదివిన వాళ్ళకి ఇది అర్థమవుద్ది. చేసే పని సరైందే, కానీ చేసే విధానం కరెక్ట్ కాదు. అంటే ఏంటంటే రొట్టె విరవడం మంచిదా కాదా? స్పీక్ అవుట్, మాట్లాడాలి. రొట్టె విరవడం మంచిదా కాదు? మంచిదే. రొట్టె విరవడం ఇంటింటా మానక వారు రొట్టె విరవడం నేర్పించారు ఆది సంఘం. రొట్టె విరవడం మంచిదే, కానీ చేసే విధానం ఉందే అది కరెక్ట్ కాదు అన్నాడు. సో రెండవది కృపావరాలు అనేటువంటి మంచివే, కానీ కృపావరాలు వినియోగించుకోవడం ఉందే అది సరైనది కాదు. కృపావరాలు వినియోగం దగ్గర సరైనటువంటిది కాదు. ఇది 2. మూడవది, ఈరోజు విశ్వాసులుగా మనల్ని వచ్చి మాట్లాడుకుంటే మనం సంఘంగా కూడి రావడం, మీటింగ్స్కి రావడం, సహవాసానికి రావడం మంచిదే, బట్ సహవాసానికి వచ్చే విధానం సరిగింది కాదు. ప్రసంగి 5:1 మీకు జ్ఞాపకం ఉంది కదా? ఎవరు చెప్తారు? సో మీరు చేస్తున్నటువంటివి సరైనటువంటివి చేస్తున్నారు, కానీ చేసే విధానం సరైనటువంటిది కాదు. ఇప్పుడు మీరు మాకు చెప్పండి, ఫస్ట్ పార్ట్లో ఏం కనబడింది? మొదటి 6 అధ్యాయంలో సంఘంలో కొన్ని సరికాని పనులు జరుగుతున్నాయి, వాటిని సరిచేయాలి. ఇది ఫస్ట్ థింగ్. రెండవది ఏంటి?
కొరింథీ పట్టణంలో కొన్ని అనుమానాలు ఉన్నాయి, వాటికి నివృత్తి చేయాలి. మూడోది ఏంటి? చేసేది సరైన పనే, కానీ చేసే విధానం సరైనది కాదు, కాబట్టి ఇవి సరిచేయడానికి రాసి. సో ఇప్పుడు వచ్చేయండి, ఇప్పుడు మళ్ళా మూడింటిని కలిపి మాట్లాడుకుంటే ఏమున్నాయో చెప్తాను. పౌలు గారు ఇక్కడ మాట్లాడుతూ ఆయన ఎలా ప్రారంభించారంటే 10వ వచనం చూడండి. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం. సహోదరులారా, మీలో కక్షలు లేక. 11వ వచనం చదవండి. నా సహోదరులారా, మీలో కలహములు కలవని. 3వ అధ్యాయం 3వ వచనం చూడండి. మీలో అసూయయు కలహమును ఉండగా. 18వ వచనం చూడండి 3వ అధ్యాయంలోనే. మీలో ఎవడైనను తను తాను మోసపరుచుకునేలా. 5వ అధ్యాయం 1వ వచనం చూడండి. మీలో జాగ్రత్తము. ఇక్కడ ఈ పత్రికలో ఇంచుమించుగా 11 పర్యాయం మీలో మీలో అమాంగ్ యూ అని మాట్లాడడం ఈ పత్రికలో మనం గమనిస్తుంటున్నాం. అంటే మీలో అన్నాడు పౌలు గారు. ఎవరి గురించి అన్నారు? ఎవరి గురించి అన్నారు? కొంచెం గట్టిగా చెప్పండి. సంఘాన్ని గురించి అన్నారు. ఏ సంఘం గురించి అన్నారు? ఏ సంఘం గురించి అన్నారు? ఇప్పుడు మనం ఎక్కడున్నాం? ఎవరి గురించి మాట్లాడుకున్నాం? కొరింథీ సంఘాన్ని గురించి ఇక్కడ అనవసరం. ఏం మాట్లాడుతున్నారు ఇక్కడ? ఏ సంఘం ఇది? నా సంఘం. పేరు పెట్టదు, నీది నా సంఘం. ఏ సంఘం ఇది అంటే చంద్రశేఖర్ సంఘం కాదు ఇది. ఆయన తన స్వరక్తం ఇచ్చి సంపాదించుకున్న సంఘం. ఆయన స్వరక్తంతో సంపాదించుకున్న సంఘంలో ఏమి ఉండకూడదో ఏమి ఉన్నాయో చెప్పాడు. ఏమి ఉండకూడదో అవి ఉన్నాయి. సో ఎందుకని పౌలు గారు ఇక్కడ ఆయన మాట్లాడుతూ ఆయన ఏం చెప్పుకొచ్చాడు అని అంటే, సంఘంలో ఉన్నటువంటి సమస్యను ఒకటి వెలుగులోనికి తీసుకొచ్చారు. సంఘంలో ఉన్నటువంటి సమస్యను వెలుగులోనికి తీసుకొచ్చారు. ఏమిటి అని అంటే, సంఘంలో ఉన్నటువంటి సమస్య ఏంటి అని అంటే ఇక్కడే చెప్పుకొచ్చారు. మీలో కక్షలు కలవని నాకు తెలిసింది. ఎలా తెలిసింది? క్లోయే ఇంటి వారి వలన. 11వ వచనంలో ఆ మాట ఉంది. మీలో కలహములు కలవని మిమ్మల్ని గూర్చి క్లోయే ఇంటి వారి వలన నాకు తెలిసింది. పౌలు గారు ఎక్కడున్నారు? ఈ పత్రిక రాసే నాటికి, ఈ సమస్య ఆయన నోటీస్కి వెళ్ళే నాటికి ఎక్కడున్నట్టు పౌలు గారు? ఎఫెస్లో ఉన్నారు. మొదటే చెప్పా. ఎక్కడున్నారు? ఎఫెస్లో ఉన్నారు. ఎఫెస్లో ఉన్నటువంటి పౌలు గారికి కొరింథీ సంఘంలో ఉన్నటువంటి సమస్య అక్కడ తెలిసింది. ఈ సమస్య ఎక్కడదే? ఇంట్లో సమస్య, బయట సమస్య? ఇంట్లో సమస్య. ఇన్ అదర్ వర్డ్స్, సంఘం అనగా దేవుని ఇల్లు. ఇంటి సమస్య ఇది. ఇంటి సమస్య ఎక్కడికి తెలిసింది? బయటకు తెలిసింది. సో ఇక్కడ ఈ మాటను మనం చూసినప్పుడు, ఇక్కడ కూర్చున్నటువంటి వాళ్ళు అందరూ ఒక్కొక్కరు ఒక్కొక్క ఇంటికి సంబంధించిన వాళ్ళు అనుకోండి. ఇక్కడ కూడి వచ్చినప్పుడు భూమి మీద ఉన్న ప్రతి కుటుంబం ఏ తండ్రిని బట్టి కుటుంబం అని పిలువబడుతుందో అంటాడు పౌలు గారు. సో ఇక్కడికి వచ్చాక ఇదంతా కలిపితే ఒక కుటుంబం. ఈ కుటుంబంలో సమస్య వచ్చింది, మీ ఇంట్లో సమస్య వచ్చింది. మీరు మీ ఇంటి సమస్యను మీ ఇంట్లో పెట్టుకుంటారా, ఊరంతా చెప్తారా? బయట చెప్పేటట్టున్నారు మీరు సైలెంట్గా ఉన్నారని బయట చెప్పేటట్టున్నారు. మీరు చెప్తారా? తలుపులు మన్నిచ్చేసి కిటికీలు మూసేసి గాలి కూడా పోకుండా, వాసన కూడా బయట పోకుండా, మన ఇంటిలో ఏం జరుగుతుందో రహస్యం సమస్య బయట తెలియకుండా భద్రం చేసుకుంటాం. అంటే నలుగురున్న నీ ఇంటి సమస్య అయితే తలుపులు మూసుకొని దాచిపెట్టుకుంటావా? ఇన్ని వందల మంది ఉన్నటువంటి సంఘ సమస్యను బహిర్గతం చేస్తావా? సో పౌలు గారు మాట్లాడినటువంటి మాటల్లోని ఆవేదన ఇది. సో ఇప్పుడు క్లోయే అనేటటువంటి ఆమెను గురించి మీరేం తక్కువగా అనుకోవద్దు, ఆమెను గురించి మీరు తప్పుగా మాట్లాడకూడదు. ఎందుకు అంటే ఇక్కడున్నటువంటి సమస్యను గురించినటువంటి పట్టింపు మనకు ఉండాలి. ఇక్కడున్నటువంటి సమస్యను గురించినటువంటి భారం మనకు ఉండాలి. మన ఇంటి సమస్య అయితే ఎవరికి తెలియకుండా ఎలా దాచిపెట్టుకుంటామో, అలాగే సంఘంలో ఏదైనా సమస్య వచ్చినప్పుడు దాన్ని మనలో మనమే
దాచుకోవాలి, సరి చేసుకోవడానికి ప్రయత్నం చేయాలి. ఇక్కడ పౌలు గారు చేసినటువంటి పరిస్థితి అది. కానీ మనకున్నటువంటి ఒక బ్యాడ్ హ్యాబిట్ లేకపోతే గుడ్ క్వాలిటీ మీరే తెలుసుకోండి. రెండు చెప్పా, బ్యాడ్ హ్యాబిట్ ఆర్ అదర్వైజ్ గుడ్ క్వాలిటీ. ఏంటి అని అంటే, అక్కో మా సేవకుని సంగతి తెలుసా నీక, ఇంటికి వెళ్ళాక మా సంగతి తెలుసు, సంగతి తెలుసా మీక, లేదు ఫలానా వాళ్ళ సంగతి తెలుసు మీక. ఎక్కడిది ఈ సంగతి, ఈ విషయం ఎక్కడిది? సంఘంలోనిది, కుటుంబంలోనిది. ఎక్కడికి వెళ్ళి చెప్తున్నావు? నీ ఇంటి పక్కనో, నీ వీధిలోనో, నీ ఉన్నటువంటి నివాస ప్రాంతాల్లోనో సమస్యను తీసుకెళ్ళి బయట బహిర్గతం చేస్తున్నావు. సో ఇప్పుడు నువ్వు దేవుని సంఘంలో నమ్మకమైనటువంటి పరిచారకుడివేనా? దేవుని సంఘానికి నువ్వు ఉపయుక్తమైనటువంటి పనిముట్టేనా? పరిశీలన చేసుకోవాలి. సో బయట వాళ్ళకి నీకున్నటువంటి తేడా ఏంటి? అక్కడి నుంచి ఇక్కడికి పిలువబడ్డావు, వాళ్ళకి ప్రత్యేకంగా నీవు కనబడాలి, వాళ్ళకి ప్రభువుని గురించినటువంటి పరిచయం చేయాలి. కానీ నేను చేస్తున్న పని ఏంటి? ఈ రోజుల్లో సంఘం అప్రతిష్ట పాలు కావడానికి, ఇన్ అదర్ వర్డ్స్ క్రీస్తు నామం అవమానం పాలు కావడానికి కారణం ఎవరు అవుతున్నారని అంటే సంఘంలోని విశ్వాసులే అవుతున్నారు. ఇది సరి చేసుకోమని పౌలు గారు ఇక్కడ మాట్లాడుతున్నారు. నెహెమ్యా గురించి ఇందాక అన్నగారు మాట్లాడుతూ చాలా విషయాలు చెప్పుకొచ్చారు. నెహెమ్యా కాలంలో జరిగినటువంటి పరిస్థితుల గురించి మనం ఆలోచన చేసినప్పుడు ప్రాకారాలు పడిపోయినాయి, ప్రాకారాలు కూలిపోయినాయి. ఇప్పుడు ప్రాకారాలు కూలిపోయాయి అంటే ఏమవుతుంది? ఎక్కడున్నటువంటి సమస్య బయటకు వెళ్తుంది, బయట నుంచి అనేక సమస్యలు లోనికి రావడానికి అవకాశం ఉంది. సో ఇప్పుడు ఎవరైతే సంఘ చట్టానికనండి, నియమానికనండి, వాక్య నియమమును కనండి లోబడి ఉండరో వాళ్ళు ఎవరు అనంటే ఈ సమస్యలను తీసుకెళ్లే బ్యారియర్స్గా కనబడుతున్నారు, సమస్యలను తీసుకెళ్లే క్యారియర్స్గా కనబడుతున్నారు. ప్రియులారా ఆలోచించండి, సంఘ ప్రాకారాలు కూలిపోయినాయి అని అంటే బయట నుండి అనేక సమస్యలు లోనికి రావడానికి నువ్వే ఇన్వైట్ చేస్తున్నావు అని దాని అర్థం, నువ్వు కారకుడుగా ఉంటున్నావు అని దాని అర్థం. సో అక్కడ మనం సరి చేసుకోవడానికి మనల్ని మనం ప్రయత్నం చేయాలి. ఇది పౌలు గారు ఇక్కడ మాట్లాడి. సరే, 3-16 అధ్యాయాల గురించి ఉన్న పరిస్థితుల గురించి చెప్పా. ఎందుకు నేను మాట్లాడింది అంత సమస్య అని మాట్లాడాను. ఈ సమస్య ఏంటి అసలు? కొరింథీ పట్టణంలో లేక కొరింథీ సంఘంలో ఉన్న సమస్య ఏంటి అని అంటే మొట్టమొదటిదిగా వారిలో ఉన్నటువంటిది అసమాధానం, అనైక్యత. ఏముంది వారిలో? అసమాధానం. పౌలు గారే మాట్లాడారు. 10వ వచనం ఏం రాశారు? మొదటి పత్రిక 1వ అధ్యాయం 10వ వచనం ఏం చదువుకున్నాం? ఏకభావంతో మాట్లాడవలననియు మీలో కక్షలు లేక. ఇప్పుడు మనకు తెలుగు వ్యాకరణం తెలియాలి. తెలుగు వ్యాకరణం మీలో కక్షలు ఉండేవి అంటే అవి ఎప్పుడున్నాయి? ఎప్పుడు సమస్యది? అన్న చెప్తాడు, ఒకప్పుడు మాకు అక్కడ పాకు ఉండేది అంటే అర్థమేంటి? అది ఇప్పుడా, గతంలోనా? గతంలో ఉండేటివి. కానీ ఇప్పుడు పౌలు గారు ఇక్కడ ఏమన్నారంటే మీలో కక్షలు కలవని అంటే ఎప్పుడు సమస్యది? అప్పుడు సమస్య కాదు అది. కలవు అని అంటే ప్రజెంట్, కలవు అని అంటే ఇప్పుడున్నటువంటి ప్రస్తుత కాలం ఉన్నటువంటి ఆ సమస్యను గురించి చెప్పుకొచ్చాడు. మీలో కలహములు కలవని. 11వ వచనంలో ఆయన మాట్లాడాడు కలహాలు, 10వ వచనంలో కక్షలు. అంటే ఇది ఈరోజు ఈ సమస్య ఉంది అంటే ఈ సమస్య ఎప్పుడు ప్రారంభమైంది అంటే ఈరోజు ప్రారంభమైంది కాదు, ఎప్పటి నుంచో వస్తూ ఉన్నటువంటి సమస్య. ఇది ఎప్పుడో పరిష్కారం చేసుకోవాల్సినటువంటి సమస్య, ఎప్పుడో పరిష్కారం చేసుకోవాల్సినటువంటిది వారు పరిష్కారం చేసుకోవట్లే, ఇంకా కొనసాగించుకుంటూనే ఉన్నారు. ఇప్పుడు ఇలా అనుకుందాం, ఇందాక ఇంటిని గురించి చెప్పా, ఇప్పుడు వ్యక్తిగతంగా అనుకుంటాం. నీకు ఒక సమస్య ఉంది వ్యక్తిగతంగా, నీకున్న వ్యక్తిగత సమస్య వెంటనే పరిష్కారం అయిపోవాలని కోరుకుంటావా, లేకపోతే సంవత్సర కాలం మనతో పాటు ఆ సమస్య కొనసాగాలని కోరుకుంటారా? చెప్పండి. ఒకసారి జ్వరం వచ్చింది, లేక వ్యాధి వచ్చింది, ఇది ఈ రోజుతోనో 2 రోజుల్లోనూ వదిలిపోవాలనుకుంటారా? పర్లేదు, ఒక సంవత్సరం రోజులు నాతో కూడా ఉండు అని ఇన్వైట్ చేస్తారా? సమస్యను ఎంత త్వరితంగా పరిష్కారం చేసుకుంటే అంత మంచిదను. ఇక్కడ సంఘాన్ని గురించి మాట్లాడుకుంటున్నప్పుడు సంఘంలో ఒక సమస్య వచ్చింది.
కానీ ఆ సమస్యను ఎవరు పట్టించుకోవాలా? వచ్చిన సమస్య అంటే ఏంటంటే మీలో కక్షలు ఉన్నాయి, మీలో కలహాలు ఉన్నాయి, మీలో అసమాధానం ఉంది. దీన్ని పరిష్కారం కోసం ఎవరు ప్రయత్నం చేయట్లే. దీని పరిష్కారం కోసం ఎవరు ప్రయత్నం చేయాలి? ఎప్పుడో పరిష్కారం చేసుకొని ఉండాల్సిన సంగతి. ఇప్పుడు ఎలా పరిష్కారం చేసుకోగలం? సింపుల్ సొల్యూషన్. ఒక ఇద్దరు ఉన్నారు, వీళ్ళిద్దరు సిస్టర్స్ ఉన్నారు, ఇక్కడ కూర్చొని ఫ్రంట్ లైన్లో ఉన్నారు. ఈ సిస్టర్ గురించి ఇంకొక ఆవిడ వచ్చి ఆవిడ చెప్పింది, ఇదిగో నీ పక్కన కూర్చుంటుందే ఒద్దిగ్గా, ఆవిడ నేను గురించి ఏమందో తెలుసా అన్నది అనుకోండి, ఇంకా ఆమె పక్కన కూర్చుంటుందా? 3 వరుసలు వెనక్కి వెళ్తుంది. అక్కడ నుంచి ఈమె చూసిన కోళ్ళ తట్టే చూస్తుంటుంది. సో ఇంకొకరు వచ్చి ఆవిడ గురించి ఈమెకి చెప్తారు, ఇదిగో నీ పక్క నుంచి ఆమె ఎందుకు వెనక్కి వెళ్ళిందో తెలుసా అన్నారు అనుకోండి. ఇప్పుడు ఈమె ఆ నుంచి వస్తా ఆ లైన్లో ఆమెను చూసిందని అంటే చాలు, వచ్చేదేమో ఆరాధనకి, చేతిలో ఉన్నదేమో ఆరాధన బైబిల్ గ్రంథం, కానీ మనసు మాత్రం ఏహే భావం, ద్వేషభావం. ఇది పోవాలనంటే సింపుల్, ఇది కొనసాగించుకుంటే అలా కూర్చుంటే అలా వాళ్ళు వస్తా పోతూ ఉంటే వాళ్ళ మధ్యలో ఎక్కువైపోతూనే ఉంటాయి. దినదినం చూసే చూపులు, వాళ్ళు మాట్లాడే మాటలు. ఆమె పాట భలే పాడుతుంది, అయినా కూడా ఈమెకు నచ్చదు. ఏం పాడింది ఆమె అన్నట్టు. సో ఇప్పుడు సింపుల్, సరి చేసుకోవడానికి చాలా సింపుల్. ఈ సమస్య తెలిసిందనుకో, ఆవిడొచ్చి ఈవిడ గురించి చాలా చెడుగా వింది ఆ రోజున, కానీ ఆవిడ ఈమె దగ్గర రానక్కర్లా, ఇంకొక దగ్గర కూర్చొని అసలు ఆ సిస్టరు ప్రార్థన చేస్తుంది, అసలు దేవలోకంలో ఉన్నట్టు ఉంటుంది అన్నది అనుకోండి. ఒకరోజు ఆ మాట ఈమెకు తెలుస్తుంది. ఈవిడేమంటుంది? ఆ వచ్చి చెప్పిన ఆవిడతో, అసలు పాట పాడితే ఆ సిస్టరే పాడాలంటుంది. ఏమైపోయింది సమస్య? వాళ్ళిద్దరి మీద సమస్య ఏమైపోయిందా? వాష్ అవుట్ అయిపోయింది. చిన్నదే, సింపుల్ సొల్యూషన్. కానీ చాలా సందర్భాల్లో ఈ విఘ్నత ఉండదు సంఘాల్లో, అందుచేతనే సంఘం విచ్ఛిన్నం కావడానికి కారకులు అవుతున్నారు. వీళ్ళిద్దరూ ఇలా ఐక్యపడడానికి కావాల్సింది ఏంటి అని అంటే, వారికి ఏక మనసు కావాలి, వారిలో ఒకరి మీద ఒకరికి సమాధానం కావాలి, వారిలో ఒకరి యందు ఒకరికి సఖ్యత కావాలి. అలా ఉన్నప్పుడు వారి మధ్యలో పరిపూర్ణమైనటువంటి సమాధానం నెలకొంటుంది. క్రీస్తు సంఘం క్షేమాభివృద్ధి పొందడానికి వారు కారకులు అవుతారు. సో ఇప్పుడు క్రైస్తవ సంఘాన్ని గురించి మాట్లాడుతున్నప్పుడు పౌలు గారు కొరింథీ సంఘాన్ని గురించి ఇలాగే అన్నారు, సహోదరులారా మీరందరూ ఏకభావంతో మాట్లాడవలననియు, మీలో కక్షలు లేక ఏక మనసుతో ఏక తాత్పర్యంతో మీరు సన్నద్ధులై ఉండవలననియు ప్రభు అయిన యేసుక్రీస్తు పేరట నేను మిమ్మను బ్రతిమాలుకుంటున్నాను లేక వేడుకుంటున్నాను అని చెప్తాడు. చెప్తూ వారిని గురించి ఏం చెప్పాడో తెలుసా? 1వ అధ్యాయము 1 నుండి 9 వచనాల్లో ఆ సంఘాన్ని గురించి భలే పొగిడాడు పౌలు గారు, భలే అప్రిషియేట్ చేసినాడు. ఎంత గొప్పగా వారిని అప్రిషియేట్ చేశాడంటే, కొరింథీ సంఘమా, మీరు కృపావరాల విషయంలో ఏ లోపం లేదు మీలో, మీరు అస్సలు సూపర్ అండి, మీరు అద్భుతం అని చెప్పి వాని గురించి మాట్లాడాడు. 9 వచనాలు. 10వ వచనం నుండి ఆయన చూస్తే వాళ్ళతో ఎలా మాట్లాడతాడనంటే, మీరు శరీర సంబంధులని, మీరు లోక సంబంధులని, మీరు ఇహలోక సంబంధమైనటువంటి వాటిని లక్ష్య పెడుతున్నారని, అందుకనే కక్షలు, సమస్యలు, విభేదాలు మీలో ఉన్నాయి అనంటే, మీలో ఏక మనసు లేదు, ఏకభావం మీలో లేదు అని చెప్పి వారిని ఉద్దేశించి మాట్లాడతాడు. వారి సమస్యను చెప్పాడు, మీలో సమాధానం లేని స్థితిలో మీరున్నారు. సో పౌలు 9 వచనాలు ఏం మాట్లాడాడు మొదట అంటే, పవిత్రతను గురించి మాట్లాడాడు. వారి పవిత్రతను గురించి మాట్లాడాడు. కృపావరాల విషయంలో మీకు ఏ లోపం లేదు, మేము అప్రిషియేట్ చేస్తున్నాను అని. ఆ తర్వాత నుండి చూస్తే వారిని ఉద్దేశించి, సమస్యలు ఉద్దేశించి మాట్లాడాడు. వారిలో ఉన్న లోపాల గురించి ఆయన చెప్పుకొచ్చారు. ఒకవేళ మీ కొరింథీ పత్రిక బాగా చదివిన వాళ్ళు ఎంతమంది ఉన్నారు? బాగా చదివిన వాళ్ళన్నా, చదివాము, బాగా చదివిన వాళ్ళు, ఓకే, మీరు వెరీ గుడ్ అండి, అప్రిషియేట్ చేస్తున్నాం, బాగా చదివిన. ఒకవేళ కొరింథీ పత్రికలో ఆ కొరింథీ పట్టణంలో ఉన్న పరిస్థితుల గురించి పౌలు గారు రాశారు 16 అధ్యాయాలు. మిమ్మల్ని రాయమంటే మొదట దేని గురించి రాస్తారు? నేను చెప్పినట్లేనే ఉంది. మిమ్మల్ని రాయమంటే దేని గురించి రాస్తారు?
మానేసి ఎవరు రాస్తాం? పరిస్థితి బాగాలేదా? నేను మొదటే చెప్పా, నేను రాస్తే ఎలా రాస్తాను, పర్సనల్ ఒపీనియన్. ఇదిగో పలానోడు వ్యభిచారం చేస్తున్నాడు, ముందు వాడిని బయట పంపించు, ఫస్ట్ ముందు వాడిని బయట పంపించు. ఇది నేను రాస్తా నా ఒపీనియన్. రెండవది, నేను రాస్తే ఏం రాస్తాను తెలుసా? డాక్ట్రిన్ గురించి రాస్తా, సిద్ధాంతాల గురించి రాస్తా. సో ఇప్పుడు ఒక సంఘం ఒక నియమ ప్రకారం ప్రయాణం చేయాలి. నియమం లేకుండా ఎవరు ప్రయాణం చేయడానికిలే. సో పౌలు గారు ఇక్కడ మాట్లాడుతూ వచ్చినప్పుడు వాళ్ళకి ఒక నియమం అని చెప్పాడు. ఏంటో తెలుసా? క్రీస్తు యేసు పునరుద్ధానాన్ని గురించి తప్పుడు అభిప్రాయం ఉంది వాళ్ళలో. క్రీస్తు పునరుద్ధానాన్ని గురించి వారు విశ్లేషించుకుంటున్నారు పెడుగా, తప్పుగా. దాన్ని ఉద్దేశించి మాట్లాడాడు. జాగ్రత్త అబ్బాయి, మీరు ఈ యేసుక్రీస్తు యొక్క పునరుద్ధానాన్ని గురించి మీరు ఇలా అనుకుంటున్నారు, ఇది కరెక్ట్ కాదు అని. సంఘంలో అన్న సేవ చేస్తున్నాడు, మేము సేవ చేస్తున్నాం. సంఘంలో సేవకునికి అత్యంత బాధాకరమైనటువంటి విషయం ఏంటి? మీరేం చెప్తారా? సేవకునికి సంఘంలో అత్యంత బాధాకరమైనటువంటి పరిస్థితి, సమస్య ఏంటి? ఎవరు మాట్లాడలే. నేను చెప్పా, ఇప్పటిదాకా చెప్పా, సంఘంలో సమాధానం లేకపోవడమే, వ్యక్తుల మధ్య సమాధానం లేకపోవడమే. మనం ఎవరు మనం అందరం క్రీస్తు యేసు యొక్క శరీరంలో అవయవాలు కదా. ఒక అవయవం మరొక అవయవానికి దాసోహం చేయాల్సిందే, ఒక అవయవం క్షేమం కొరకు పని చేయాల్సిందే. నేను కన్ను గాను, నేను ఫలానా, నేను ఆ పని చేయను అని చెప్పేదానికి లేదు. బాడీ పార్ట్స్ అన్నీ శరీరం యొక్క క్షేమం కొరకు అన్నీ కలిసి పని చేయాల్సిందే. సో ఇప్పుడు సంఘంలో సమాధానం లేకపోవడం అనేటటువంటిది సేవకునికి ఆందోళన కలిగించేటటువంటి అతిపెద్ద సమస్య, చాలా పెద్ద సమస్య. ఇలా చెప్తాను, నాకు 2 మనవరాళ్ళు ఉన్నారు. పెద్ద అమ్మాయికి 10 సంవత్సరాల వయసు, చిన్నదానికి 6 సంవత్సరాల వయసు. ఒకరికి భలే ప్రాణం. పెద్దదాన్ని ఏమన్నా నేను తక్కువగా మాట్లాడానా నా చెంపలు పగలు కొట్టడానికి వస్తుంది ఆ పిల్ల. చిన్నదాన్ని నేను ఏదైనా ఎక్కువగా చూసానా, ఈ పెద్దదాన్ని నా భుజాల మీద కూర్చొని తలంతా పోతుంటుంది. వాళ్ళిద్దరిలో వాళ్ళకి ఒకటి. కానీ పొద్దున్న నిద్రలేసిన మొదలు రాత్రి 10 దాకా వాళ్ళ మధ్యలో పెద్ద వారు జరుగుతుంటుందండి, పెద్ద గొడవ జరుగుతుంటుంది. మీ ఇళ్ళల్లోనూ పిల్లలు ఉన్నారుగా, వీళ్ళ మధ్యలో వచ్చే వారు ఏంటో తెలుసా? ఒకదాని సైకిల్ ఒకటి ఎత్తుకుంటే పడదు, ఒకదాని హెయిర్ పిన్ ఒకరు ఎత్తుకుంటే పడదు, ఒకరి రిబ్బన్ ఒకరు ఎత్తుకుంటే పడదు. ప్రతి చిన్నదానికి వాళ్ళిద్దరి మధ్యలో గొడవ ఉంటుంది. వాళ్ళిద్దరి మధ్యలో ఈ గొడవలు తీర్చలేక సరిపోతుంది. సెలవులు కదా, ఎక్కువసేపు ఇంట్లో ఉంటున్నారు. ఇది తెలుస్తుంటుంది. అంత మాత్రం చేత పిల్లలు గొడవ పడుతుంటే వాళ్ళ అమ్మ నాన్నేం పట్టించుకోరు. ఎటు వచ్చి బాధపడేది మేమిద్దరమే, పరిష్కరించాల్సింది మేమిద్దరమే. సో పిల్లల మీద మాకేముంది? పిల్లల మీద మాకు ప్రేమ ఉంది, పిల్లల మీద మాకు ప్యాషన్ ఉంది, పిల్లలకు వచ్చినటువంటి భారం ఉంది. కాబట్టి వాళ్ళ కోసం ప్రార్థన చేస్తాం. కూర్చొని పెట్టి వాళ్ళకి అర్థమయ్యే రీతిలో మాట్లాడాలి. ఇదిగో వీటి కోసం మీరు గొడవ పడడానికి వీల్లేదు. వాళ్ళకి ఎలా చెప్తే అర్థమవుతుందో అలా చెప్పి సర్దుబాటు చేయడం అనేటటువంటిది పెద్దగా రెస్పాన్సిబిలిటీ. సో సేవకుడు చూసేది ప్రతి వ్యక్తిలోనూ ఒకరితో ఒకరు అనురాగం కలిగినటువంటి వారుగా, మనసు కలిసినటువంటి వారుగా, సంఘ క్షేమాభివృద్ధి కొరకు పనిచేయడానికే సేవకుడు అందరినీ ప్రోత్సహిస్తూ ఉంటాడు. అందరి విషయంలో దేవుని సందులో కనిపెడుతుంటాడు. కావులవాడైన మాట మాట్లాడారు ఇందాక, కనిపెడతా ఉంటాడు. సో ఇప్పుడు ఈ విశ్వాసుల మధ్య ఈ సఖ్యత లేకపోవడం అనేటటువంటిది ఉందే, అది సేవకునికి అత్యంత బాధాకరమైనటువంటి విషయం. అందుకని ఇక్కడ 10వ వచనంలో మనం చదువుకున్న దగ్గర ఏమన్నాడు అని అంటే, ప్రియులారా మీలో మీకు ఏకభావం కలిగి ఉండాలని, కక్షలు లేక ఏక మనసుతోనూ ఏక తాత్పర్యంతోనూ మీరు సన్నద్ధులై ఉండవలనని నేను మిమ్మల్ని వేడుకుంటున్నాను అని అంటే, ఇదిగో ప్రియులారా మీలో ఐక్యత కలిగి ఉండాలని నేను వేడుకుంటున్నానయ్యా, మీలో సమాధానం కలిగి ఉండమని నేను మిమ్మల్ని బతిమాలుకుంటున్నానయ్యా. ఐ బిసీచ్ యూ ఆర్ అదర్వైజ్ ఐ బెగ్ యూ. మీ కాళ్ళు పట్టుకుంటానయ్యా, గడ్డం పట్టుకుంటానయ్యా, కలిసి ఉండండి అయ్యా
ఇంత అవసరమా పౌలు గారికి? ఇంత అవసరమా పౌలు గారికి? ఎవరి గురించి మాట్లాడాడు ఇప్పుడు? సంఘం అనేది దేవుని ఇల్లు, ఆయన శరీరం. సంఘం అనేటటువంటిది ఐక్యత కలిగి ఉండడం దగ్గర అది దేవునికి మహిమ. అందుకోసం పౌలు గారు తనను తాను ఎంత తగ్గించుకొని దేవుని సందులో ఎలా ప్రాధాయపడతాడో నేను అడుక్కుంటున్నానయ్యా, మీరు కలుసునండియ్యా, మీరు కలుసునండి. ఒకసారి ఫిలిప్పీ పత్రిక 4వ అధ్యాయం 2వ వచనం చదవండి. ఫిలిప్పీ పత్రిక 4వ అధ్యాయం 2వ వచనం. ప్రభునందు ఏక మనస్సు గలవారై ఉండుడని యువదయను సుంటికేను నేను బ్రతిమాలుకుంటున్నాను, వేడుకుంటున్నాను. ఇక్కడ ఫిలిప్పీ సంఘంలో 2 సహోదరీలు ఉన్నారు. ఒక ఆమె పేరు యువదయ, ఇంకొక ఆమె పేరు సుంటికే. వీళ్ళిద్దరు సిస్టర్స్ అనుకోండి. వీళ్ళిద్దరి మధ్య గొడవ ఉంది. అదే చెప్పాడుగా, ఏక మనసు కలిగి ఉండండి అంటే వాళ్ళు ఏక మనసు లేదు. ఇంత పెద్ద సంఘంలో ఇద్దరికి ఏక మనసు లేకపోతే ఏమైందంటే వాణి అనుకున్నాడా? ఏం చేస్తున్నాడు? వాళ్ళిద్దరి మధ్య బతిమాలుకున్నాడు. మన సంఘమే అనుకోండి, మీరైతే ఏమంటారు? యథార్థంగా చెప్పండి, మీరైతే ఏమంటారు? అటు పోతే బాగానే, అదే చిన్న పెద్ద సమస్య కాదు, వాళ్ళల్లో వాళ్ళే పడిలేస్తారు, వాళ్ళల్లో వాళ్ళే సర్దుకుంటారు, అటుని అంటారనరా? కానీ పౌలు గారికి ఉన్నటువంటి భారం ఏంటనంటే వాళ్ళిద్దరిని బతిమాలుకుంటున్నాడు. మీరు క్రీస్తు కొరకు మీరు సమాధానంగా ఉండండి, క్రీస్తు పక్షంగా మీరు ఒకరినొకరు ఐక్యత కలిగినటువంటి వారుగా ఉండండి అని ఆయన బతిమలాడుకోవడం అనేటటువంటిది. బతిమలాడుకోవడం. ఎఫెసీ పత్రిక 4వ అధ్యాయం 3వ వచనంలో బి భాగంలో చూడండి ఒకసారి. 3వ వచనం. మీరు పిలువబడిన పిలుపుకి తగినట్టుగా దీర్ఘశాంతముతో కూడిన సంపూర్ణ వినయమును సాత్వికంతోనూ నడుచుకోవాలని ప్రభువును బట్టి ఖైదీనైన నేను మిమ్మను బ్రతిమాలుకుంటున్నాను, వేడుకుంటున్నాను, బతిమాలుకుంటున్నాను. ఈ మాటలు మాట్లాడాల్సినటువంటి అవసరం పౌలు గారికి ఉందా? ఒక సమస్య వచ్చింది ఆయన నోటీస్కు. ఆ సమస్యను గురించి వారితో మాట్లాడాడు. నా సహోదరులారా, మీరు కలహములు కలవని నేను విన్నా, క్లోయే ఇంటి వారి వల్ల విన్నా. కొరింథీలో ఉన్నటువంటి అసమాధానం అనే సమస్య ఎఫెస్లో ఉన్నటువంటి పౌలు గారికి ఎలా తెలిసింది ఇంట్లో సమస్య అని అంటే, ఇప్పుడు ఆ క్లోయే ఇంటి వారిని గురించి మీరు తక్కువగా ఆలోచించదని అందాకే చెప్పా. క్లోయే అనేటటువంటి ఆమె బైబిల్ పండితులు ఏమంటారనంటే ఆవిడ ఒక సంపన్నురాలైనటువంటి వ్యాపారవేత్తట. అంత మాత్రమే కాదు, ఆ పట్టణంలో ఆ సంఘంలో భక్తి కలిగినటువంటి విశ్వాస. ఆవిడ భక్తి కలిగినటువంటి విశ్వాసి కాబట్టి సంఘంలో ఉన్నటువంటి అనైక్యత గురించి ఆమెకు భారం ఉంది. సంఘంలో చెడిపోయినటువంటి సమాధానాన్ని గురించినటువంటి బాధ ఉంది ఆమెకు. కాబట్టి ఈ బాధను ఆమె పౌలు గారికి ఆమె లేఖ రాసినట్టుగా మనం గమనిస్తున్నాం. వాళ్ళకి సమస్యలు ఉన్నాయి. ఇదిగో మటన్ తినచ్చా, ఫలానా తినచ్చా, తినకూడదా, పెళ్లి చేసుకోవచ్చా, చేసుకోకూడదా, ఇలాంటి సమస్యలు వారి దగ్గర చాలా ఉన్నాయి. ఈ సమస్యలన్నింటినీ వారిలో వారు ఆలోచించుకుంటున్నారు. కానీ అన్నిటికంటే పెద్ద సమస్యను పక్కన పెట్టేశారు. అసలు సమాధానం లేకపోవడమే అనేది పెద్ద సమస్య. దీని గురించి వారు పట్టించుకోవడం అనేటటువంటిది వారు మానేశారు. అయితే ఇక్కడ మనం గమనించాల్సింది ఏంటనంటే, ఇందాకే నేను మీతో మాట్లాడా, ఒక సమస్య కనబడింది సంఘంలో అని అంటే ఆ సమస్యను బయట తీసుకెళ్ళి విశ్లేషించి సంఘం పరువు ప్రతిష్టలు పోవడానికి మనం కారకులు కాకూడదు. అలా కాకూడదు అని అంటే బైబిల్లో కూడా కొద్ది రోల్ మోడల్స్ ఉంటారు. మనకు మాదిరికరమైనటువంటి వ్యక్తుల జీవితాలు మనకు కనబడుతూ ఉంటాయి. ఎలా కనబడతారు అంటే ఆదికాండం 37వ అధ్యాయం 2వ వచనంలో అక్కడ ఒక వ్యక్తి కనబడతాడు. 37వ అధ్యాయంలో ఎవరు ఆయన? వెరీ గుడ్, ఎవరు ఆయన? యోసేపు. ఆ చదవండి ఒకసారి 2వ వచనం. యోసేపు అన్నల యొక్క చెడుతనమును గురించి ఊర్లోకి వెళ్ళి వదిగో మా అన్నోళ్ళు ఇట్టటోళ్ళు అని ప్రచారం చేయలే.
ఈరోజు కుటుంబ వ్యవస్థలు విచ్ఛిన్నం అవుతున్న పరిస్థితులు ఏంటంటే చిన్ని చిన్ని విషయాలకు అక్కల చెల్లెళ్ళు అన్నల తమ్ముళ్ళు వీళ్ళని గురించి వీళ్ళే బయట చెడుగా చెప్పేసుకొని కుటుంబ ప్రతిష్టను భంగపరుచుకుంటున్న పరిస్థితి. యోసేపు చిన్నవాడైనా వాళ్ళ అన్నల గురించినటువంటి సమాచారం ఎక్కడికి తీసుకెళ్ళాడు? ఆయన తన తండ్రి వద్దకు తీసుకెళ్ళాడు. దీన్ని అర్థం చెప్పండి మీరు. దీన్ని మీరు ఎలా అర్థం చేసుకుంటున్నారు? ఆయన అన్నల యొక్క చెడుతనాన్ని వాళ్ళ నాన్నగారికి తీసుకెళ్ళాడు చెప్పాడు అంటే దాన్ని ఎలా అర్థం చేసుకోవాలి? చాడీలు చెప్పాడని కాదు దాని అర్థం. కుటుంబ క్షేమం కోసం సమస్య వచ్చింది, ఈ సమస్యను ఎవరు పరిష్కారం చేయగలరో వాళ్ళకి మాత్రమే చెప్పడం. అర్థమైందా? ఇప్పుడు ఈ సమస్య వచ్చింది, అనైక్యత అనేది ఒక సమస్య, సమాధానం లేకపోవడం అనేది సమస్య. ఇది ఎవరు పరిష్కారం చేయగలరు? పౌలు గారే పరిష్కారం చేయగలరు. పౌలు ఎక్కడ ఉన్నాడు? ఎఫెస్ పట్టణంలో ఉన్నాడు. అందుకు రాసింది ఆవిడ. భారం ఉందా మనకు? కూర్చున్నాం సంఘంలో, 30 ఏళ్ళు వాళ్ళు చేయెత్తండి అంటే ఎత్తారు, 20 సంవత్సరాలు అంటే ఎత్తారు, 15 ఏళ్ళు అంటే చేయెత్తారు. మనం ఈ సంవత్సరాల తరబడి సంఘ సహవాసంలో ఉన్నాం. సంఘాన్ని గురించినటువంటి భారం మనకుందా? సంఘంలో ప్రతి విశ్వాసిని గురించిన పట్టింపు మనకుందా? పరిశీలన చేసుకోవాలి. ఈమెకు ఆ భారం ఉంది. క్లోయే అనబడేటటువంటి ఆవిడకు భారం ఉంది కనుకనే ఆవిడ ఈ సమస్య పరిష్కారం చేయగలిగిన వాడు పౌలు అని తెలుసుకుంది. అందుకనే పౌలు గారికి ఆమె ఈ లేఖ రాసింది. ఇక్కడ మనం 3 విషయాలు మరలా మీకు జ్ఞాపకం చేస్తున్నాను. సంఘంలో సమాధానం లేకపోవడం అనేటటువంటిది ఒక నాయకునికి ఆందోళన కలిగించేటటువంటి విషయం. ఇది మొదటి సంగతి. రెండవది, సంఘంలో సమాధానం లేకపోవడం అనేది ఒక విశ్వాసికి, క్లోయే లాంటి విశ్వాసికి ఆందోళన కలిగించినటువంటి సంగతి. మూడవది, సంఘంలో సమాధానం లేకపోవడం అనేటటువంటిది ప్రభు అయినటువంటి యేసుక్రీస్తుకు ఆందోళన కలిగించినటువంటి సంగతి. 3 విషయాలు ఇక్కడ మనం మాట్లాడుకున్నాం. ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు కూడా ఆందోళన కలిగింది. సేవకునికి ఆందోళన, ఆ స్త్రీకి ఆందోళన. యేసయ్యకి ఎలా కలిగింది? యోహాను సువార్త 17వ అధ్యాయం 11వ వచనం ఒకసారి. యోహాను సువార్త 17:11. మనము ఏకమై ఉన్నలాగున వారును ఏకమై ఉండునట్లు. ఇది యేసయ్యకి కలిగినటువంటి భారం. యోహాను సువార్త 17వ అధ్యాయం అనగానే ప్రధాన యాజకుని ప్రార్థన ఈ చాప్టర్ పేరు. ఇది యేసు ప్రభు భూమి మీద చేసిన చివరి ప్రార్థన. అఫ్కోర్స్ గెత్సెమనీలో చేశారు, అది వేరే సంగతి. సంఘం కొరకు చేసినటువంటి చివరి ప్రార్థన ఇది. ఏమంటారు ఆయన? తండ్రి, మనము ఏకమై ఉన్నలాగున వారును ఏకమై ఉండాలని. 20వ వచనం చూడండి అదే అధ్యాయంలో. వారును మనయందు ఏకమై ఉండవలనని వారి కొరకు నేను ప్రార్థన చేస్తున్నాను. ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు ఆ రోజు మేడగదిలో చేసినటువంటి ప్రార్థన యొక్క ఉద్దేశం ఇక్కడ మనం గమనిస్తుంటున్నాం ప్రియులారా. సంఘంలో సమాధానం లేకపోవడం అనేటటువంటిది పెద్ద సమస్య. అయితే ఇదేమన్నా పెద్ద సమస్య చెప్పండి? సమాధానం లేకపోతే ఏమవుద్ది? ఇది పెద్ద సమస్య అవునా కాదా? ఏం చెప్తే ఏమంటాడు అనుకుంటున్నారా? సమస్య కాదా? సమస్యనా? సమాధానం లేకపోవడం సమస్యనా? ఎలాంటి సమస్య? సమాధానం లేకపోతే ఎలాంటి సమస్య ఇది? ఏమండి? ఓకే, అదొకే. సేవకుడు బాధపడ్డాడు, ఆ స్త్రీ బాధపడింది, యేసయ్య బాధపడ్డాడు. కానీ ఇప్పుడు సంఘంలో సమాధానం లేకపోవడం అనేటటువంటిది ఎంత పెద్ద సమస్య అనంటే అది మన సాక్ష్యం మీద దెబ్బ కొడుతుంది. 30 సంవత్సరాల సంఘ సేవ ఇది. ఈ సంఘంలో సరైనటువంటి ఐక్యత లేకపోవడం అనేది దేని మీద దెబ్బ కొడుతుంది? 30 సంవత్సరాల సంఘ సేవలో దెబ్బ కొడుతుంది. అండ్ 2, ఎంత పెద్ద సమస్య ఇదనంటే సువార్త ప్రకటన మీద దెబ్బ కొట్టేస్తుంది. ఇది ఎవరిని ప్రకటిస్తున్నాం? క్రీస్తు యేసుని ప్రకటిస్తున్నాం. ఆ సువార్త మీద దెబ్బ పడిపోద్ది. దేవుని నామానికి అవమానం తెచ్చినటువంటి వారమైపోతాం మనం. ప్రియులారా, పరిశీలన చేసుకోవాలి. ఐక్యత లేకుండా
మనం చేసే ప్రార్థన, మనం పాడే పాట, మనం చెప్పే సువార్త వ్యర్థం వ్యర్థం. ఐక్యత ఉండాలి, సమాధానం ఉండాలి సంఘంలో. ఇందుకోసం ప్రభు అయినటువంటి దేవుడు పౌలు గారి ద్వారా మాట్లాడాడు. ఎలా మాట్లాడాడు? మీరు కక్షలు లేక ఏక మనసుతోనూ ఏక తాత్పర్యంతోనూ మీరు సన్నద్ధులై ఉండవలనని అని అంటే ఇంగ్లీష్లో ఎలా రాయబడిందంటే దే ఆర్ పర్ఫెక్ట్లీ జాయిన్ టుగెదర్ అని రాయబడింది. పర్ఫెక్ట్లీ జాయిన్ టుగెదర్ అంటే దీని అర్థం ఏంటి అంటే పొందిగలిగినటువంటి వాళ్ళుగా ఉండాలి. పొందిగలిగినటువంటి వాళ్ళు. ఇప్పుడు తమ్ముడు ఉన్నాడు, అక్కడ రిథమ్ ప్యాడ్ పెట్టుకున్నాడు. ఇంకో తమ్ముడు ఉన్నాడు, కీబోర్డ్ పెట్టుకున్నాడు. డానన్ గారు వచ్చి ఇక్కడ పాట పాడుతున్నారు. ముగ్గురు. ఆఫ్కోర్స్ ఆయన ఎవరు పాడుతున్నాడు అది వేరే సంగతి, వదిలేద్దాం. రాత్రి మనకు పరిచయం చేశాడుగా. సో ఇప్పుడు ముగ్గురు కలిశారు. ముగ్గురు కలిశారు. ఒకరు పాటగారు, ఇద్దరు వాయిద్యగాళ్ళు. ఈ అయ్యగారు పాట పాడుతున్నారు. దానికి తగినట్టుగా రిథము అక్కడ ఇవ్వాలన్నా పడలేదా? సన్నద్ధులై ఉండడం అంటే అది దాని అర్థం. లేదు అన్న శృతిలో ఆయన పాడుకుంటారు, వాళ్ళకు వచ్చింది వాళ్ళు వాయించుకుంటున్నారు. కొద్దో గొప్ప సంగీత పరిజ్ఞానం కలిగిన వాళ్ళు ఆడ కూర్చొని ఉంటారు. వాళ్ళు ఏమనుకుంటున్నారు? వాళ్ళకి ఎట్లుంటుంది ఆ పాట వినడం? వినలేదా ఇప్పుడు? అన్న ఎట్లుంటుందన్నా? వీణులకు విందుగా ఉంటుందా? ఇప్పుడు దానికి రివర్స్ పదం చెప్పాలి. ఇప్పుడు దీని ఏమంటారు? చెవి అంటారా? ఇంకో పదం అదే మేము సాంస్క్రిట్ చదువుకులా కర్ణ కఠోరంగా ఉంటుంది అంటాడు. ఎట్టుంది? కర్ణ కఠోరం కూడా. ఐక్యత లేకుండా నువ్వు చేసే ప్రార్థన, ఐక్యత లేకుండా నువ్వు పాడే పాట, ఐక్యత లేకుండా మనం చేసేటటువంటి సహవాసం దేవునికి కూడా అలాగ ఉంటుంది. దేవునికి కూడా ఐక్యత ఉండడం అని అంటే ఎట్లుంటుందంటే దాన్ని ఇంగ్లీష్లో ఏమంటారంటే సింఫోనీ అంటారు. స్ట్రాంగ్ డిక్షనరీ ఉంటుంది. స్ట్రాంగ్ డిక్షనరీలో ఈ పదం ఉంటుంది, సింఫోనీ అనేటటువంటిది. అంటే ఏంటంటే వాటి మధ్యలో సరైనటువంటి పొందిక ఉండాలి అని అంటే ఇలా చెప్దాం. ఇప్పుడు మణికట్టు ఉంది, నాకు ఎక్కడ జాయింట్ ఉంది, కీలు ఉంది, అవునా? ఇది పొందిక కలిగి ఉంటేనే ఈ చెయ్యి పనిచేస్తుంటుంది. వీటిద్దరి మధ్య, ఈ రెండింటి మధ్య కోఆర్డినేషన్ లేదనుకోండి, సహకారం లేదనుకోండి, ఏమైపోద్ది? చెయ్యి అవిటిదైపోద్ది, పని చేయదు కాదు. ఏమైపోద్ది? అవిటిదైపోద్ది. సంఘానికి ఇప్పుడు పోల్చుకోండి. సంఘం క్రీస్తు యొక్క శరీరం. సంఘం సహవాసం కలిగి ఉండడం అని అంటే ఐక్యత కలిగి ఉండడం. సంఘంలో అనైక్యత అనేటటువంటిది చాలా పెద్ద సమస్య. ఈ సమస్య ఏం చేస్తుంది అని అంటే మన మధ్యలో మన సాక్ష్యం మీద ప్రభావితం చూపిస్తుంది, మన సువార్త మీద ప్రభావితం చూపిస్తుంటుంది. మనం చేసేటటువంటి పరిచర్యను ఎవరు అంగీకరించుకోవడానికి అది కారణంగా ఉంటుంది. ప్రియులారా, మనల్ని మనం సరి చేసుకోవాలి. దేవుడు మనల్ని ఇక్కడ పెట్టాడు. దేవుడు సంఘంలో ఈ 30 సంవత్సరాలుగా దేవుడు ఆయన కాస్తూ వస్తున్నాడు, ఆయన పోషిస్తూ వస్తున్నాడు, ఆయన సంరక్షిస్తూ వస్తున్నాడు. దేని కొరకు అని అంటే దినదినము క్రీస్తు సంఘం క్షేమాభివృద్ధి పొందాలి, అనేకులకు రక్షణకరంగా దేవునికి భయంకరంగా భూమి మీద సంఘం విస్తరించాలి. ఎవరు పర్మనెంట్ కాదు. ఇక్కడ అందరూ వస్తున్నారు, వెళ్తున్నారు. వారి క్రమం ప్రకారం వస్తాం, వెళ్తాం. సంఘం నిల్చుంటుంది. నేను శాశ్వతం కాదు, మీరు శాశ్వతం కాదు, బట్ సంఘం శాశ్వతం. సంఘం శాశ్వతం. శాశ్వతుడైనటువంటి దేవుని సన్నిధిలో మనం పరిచారకులుగా పిలువబడ్డాం. ఈ తరంలో దేవుడు నీకు ఇచ్చిన బాధ్యత అది. ఈ సంఘంలో దేవుడు నీకు ఇచ్చిన ఆధిక్యత అది. దీన్ని కాపాడుకుంటూ దేవుడు తన స్వరక్తిమిచ్చి సంపాదించిన సంఘమును కాల్చే విషయంలో, పోషించే విషయంలో, భద్రపరిచే విషయంలో పరిశుద్ధాత్మ దేవుడు నిన్ను ఏ స్థానంలో ఉంచాడో ఆ స్థానంలో నీవు దేవునికి భయంకరంగా బ్రతకడానికి, క్రీస్తు సంఘం క్షేమాభివృద్ధి కలిగి అనేక ఆత్మలను దేవుని సన్నిధిలోనికి నడిపించినట్లు మన సంఘం దేవునికి ప్రీతికరంగా జీవించడానికి పరిశుద్ధాత్మ దేవుడు తన దివ్య సహాయం, తన నడిపింపు మనకు అనుగ్రహించి కాపాడునుగాక. ప్రార్థన చేసుకుందాం. ప్రేమపూర్ణుడైన మా ప్రియ పరలోకపు తండ్రి, పరిశుద్ధుడైన దేవ, నీ ప్రశస్తమైన నామం బట్టి నీకు వందనాలు, స్తోత్రాలు. తండ్రి, సంఘం నీది. నారు పోసిన వారు మీరు, నాటినటువంటి వారు మీరు, నీరు కట్టిన వాటిని మీరు, ఫలింపజేసిన వారు మీరు, విస్తరింపజేస్తున్నటువంటి వారు మీరు. ఆనాటి సంఘంలో
దేవా ఆ డివిజన్స్ పెట్టుకొని మేము కొందరు అపోల్లో వారు, కొందరు పౌలు వారు, కొందరు ఫలానా వారు అని నాయన వారు ఆ రోజు విభాగించబడినటువంటి పరిస్థితి దగ్గర వారి అనైక్యత కారణమని పౌలు గారి ద్వారా సంఘాన్ని తిరిగి హెచ్చరిక చేసి నీ నామ ఘనత కొరకు నీవు స్థిరపరిచిన దేవుడు అయినను. అలాగనే మా దేవా ఈ మేడగది సహవాసం 30 సంవత్సరాల ఈ వార్షికోత్సవాన్ని మేము నిర్వహించుకుంటున్నప్పుడు మరి తండ్రి 2-3 ప్రారంభించబడిన ఈ సంఘం 100 మందితో విస్తరింపజేయడానికి కేవలం నీ కృపే. నీ సేవకుని మీరు నిలబెట్టారు, కుటుంబాన్ని నిలబెట్టారు, అనేక ఆత్మలు జతపరిచారు. మా దేవ ఇంతమంది యొక్క సహకారంతో నీ సంఘాన్ని క్షేమకరంగా మీరు నడిపిస్తున్నారు. ఈ సంఘం ఈ భూమి మీద నీ రాకడ వరకు మహిమగల సంఘంగా కలత అయినను ముడత అయినను అటుది మరి ఏదైనానూ లేకుండా నీ కొరకు వర్ధిల్లే సంఘంగా ఉండునట్లు మీరు నడిపించి మీరు మహిమ పొందండి యేసు నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి. సమస్త జ్ఞానమునకు మించిన దేవుని సమాధానం యేసుక్రీస్తు వలన మీ హృదయములకు తలంపులకు కావలే ఉండునుగాక.